జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ టికెట్ చిచ్చురేపింది. రాజీనామా చేసే యోచనలో ఉన్నారు అంజన్ కుమార్ యాదవ్. ఎంఐఎం కాంగ్రెస్ పై అంజన్ కుమార్ గుస్సాలో ఉన్నారు. మా పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఎంఐఎం డిసైడ్ చేయడం ఏంటి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అంటున్నారు అంజన్ కుమార్. టికెట్ విషయంలో కనీసం నన్ను సంప్రదించరా? 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో కష్టపడితే ఎన్నికల ముందు వచ్చినోడికి టికెట్ ఇస్తారా? సన్నిహితుల వద్ద అంజన్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంజన్ను బుజ్జగించే పనిలో ఉన్నారు మీనాక్షి నటరాజన్ అండ్ ఇతర మంత్రులు వివేక్ పొన్నం ఇద్దరు కూడా. సో ప్రస్తుతానికి అంజన్ కుమార్ ఇంటి దగ్గర నుంచి మీరు లైవ్ చూస్తున్నారు. అంజన్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో అంజన్ కుమార్ మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామితో పాటుగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి నేను నా పట్ల ఈ రకంగా ప్రవర్తించడం సబబు కాదు. ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు టికెట్ ఇస్తారు. అయినా మా పార్టీ అభ్యర్థిని ఎంఐఎం డిసైడ్ చేయడం ఏంటి? ఎంఐఎం డిసైడ్ చేసిన వారికి మా పార్టీ టికెట్ ఇవ్వడం ఏంటి? అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతోంది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో అంజన్ కుమార్ నివాసం దగ్గర కొంత కాంగ్రెస్ పార్టీ నేతల తాకిడి కనబడుతోంది. మంత్రి వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్తో పాటుగా అక్కడ మీనాక్షి నటరాజన్ అండ్ అంజన్ కుమార్ యాదవ్ అక్కడే ఉన్నారు. మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో మీడియా సమావేశం ప్రారంభం కాబోతోంది. అంజన్ కుమార్ యాదవ్ ఏం డిసైడ్ అయ్యారు, మరి ఏం మాట్లాడతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆయనతో పాటుగా తన పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అక్కడే ఉన్నారు. సో ప్రస్తుతానికి అంజన్ కుమార్ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. రాజీనామా చేస్తానని చెప్పేటువంటి అంజన్ కుమార్ వ్యాఖ్య ఇప్పుడు మరోసారి ఆయన రాజీనామా అంటారా లేదా ఇంకేదైనా మాట్లాడతారా? సో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ వివేక్ వెంకటస్వామి, మంత్రి పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్, అంజన్ కుమార్ అందరు కూడా ఉన్నారు. మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కూడా వచ్చి మన అంజన్ కుమార్ యాదవ్ గారితో చర్చించడం జరిగింది. అందరూ కూడా వారికి ఇదే చెప్పినారు. అంజన్ కుమార్ యాదవ్ గారు 2 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, 4 సార్లు సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేశారు. ప్రజలలో ఒక మంచి పేరుంది, ప్రజల ప్రేమ వారిపైన ఉంది. వారు ఏదైతే ఆశించిందో జూబ్లీహిల్స్ టికెట్ కోసం వారు బాధపడ్డారు, ఆవేదన కలిగింది. అరే నేను ఇంత త్యాగాలు పార్టీకి చేసినాను, నాకు చర్చించి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మీనాక్షి గారు వారికి సంజాయించిండ్రు, అర్థం చేయించిండ్రు. కరెంట్ పరిస్థితులలో, కేంద్ర దేశ రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చూసుకొని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు పార్టీని బలోపేతం చేయడానికి, ఎవ్వరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ఏదైతే మీరు కృషి చేసినారో పార్టీ గుర్తిస్తుంది. మీకు ఏదైతే మీ స్థాయికి సరైన మీకు విలువ ఇస్తుందని చెప్పి వారికి నచ్చచెప్పడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు వారికి ఏకైక లక్ష్యం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు గెలవాలి, ప్రధానమంత్రి కావాలని చెప్పి వారికి చాలా ఆ ఆలోచన ఉంది. వారు నేను దాని గురించి పనిచేస్తానని చెప్పి కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. మేము వారికి ఇదే చెప్తున్నాము. పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంజన్ కుమార్ యాదవ్ గారి సేవలు ఏదైతే చేశారో, ఎందుకంటే ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే అంజన్ కుమార్ యాదవ్ గారి వారి సేవలు, వారి సహాయం కాంగ్రెస్ పార్టీకి అవసరము. డెఫినెట్లీ వచ్చే రోజులలో అంజన్ కుమార్ యాదవ్ గారి సేవలు సరైన పద్ధతిలో వాడుకుంటామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా అన్నారు, నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు నేను కృషి చేస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. వారికి
నేను ఇప్పుడు పొన్నం గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత కానీ పార్టీలో సమన్వయ లోపమా? కనీసం ప్రకటించకుండా టికెట్ అనౌన్స్ చేయడం అనేది పార్టీలో సమన్వయ లోపమా? ఇట్లా అట్లా ఏమిలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలప్పుడు అందరిని సంప్రదించి అందరికి సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగానే ఎంపిక జరుగుతుంది. కానీ ఆ యొక్క ఆకాంక్ష పోటీ చేయాలన్నటువంటి వాళ్ళు కొంత బాధ కలగడం ఇది జరుగుతుంటుంది. దాన్ని పార్టీ మా నాయకురాలు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథ్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రి వివేక్ గారు, మేమందరం కూడా మాతో సహచర ఎంపీ తెలంగాణ కోసం పోరాడమే కాక సిటీ యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కరోనా సమయం లోపల తనే సర్వీస్ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి తెలుసు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న ముషీరాబాద్లో కూడా పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి ఒక కొత్త ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరిని కోరుతూ ఉన్నారు. వారు కోరుతారు. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు. కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ముందున్నటువంటి లక్ష్యం జూబ్లీహిల్స్ గెలవడం. మొన్నటి ఉప ఎన్నిక ఒకటి అనుకోకుండా కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినారు. ఇప్పుడు అక్కడ సానుభూతి పేరు మీద జూబ్లీహిల్స్లో ఓట్లు అడిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడ కూడా ప్రజల విజ్ఞతతోటి కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో బలం ఇవ్వడానికి గెలిపించేటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారనే మాట ఈ సందర్భంగా మనవేస్తూ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో నిర్మోహమాటంగా చెప్తాం. వేరే నిరంకుశంగా ఒక నియంతృత్వ పార్టీలాగా ఉండదు మాది. దీన్ని కూడా పెద్ద చూస్తూ ఉన్నారు. అభ్యర్థులు మా దగ్గర స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉన్నది. ఆ పార్టీలో కూడా చాలామంది అభ్యర్థులు యాస్పిరెంట్స్ ఉన్నా వాళ్ళు బయటకు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. తప్పకుండా మాకు స్వేచ్ఛ, మా దగ్గర ఉండేటటువంటి క్యాండిడేట్స్ యొక్క ఆకాంక్షలు చెప్పుకున్నారు. దానికి అనుగుణంగా అంజన్ కుమార్ సీనియర్ నాయకుడు, వారికి సరి అయినటువంటి విధంగా వారు ముషీరాబాద్లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారు. కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి దిశగా ఒక సుశిక్షితులైన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంజన్ కుమార్ గారు కూడా కృషించి పనిచేస్తారు. స్వేచ్ఛ ఓకే, కానీ పార్టీలో కొంతమంది చెప్తాం.